వెల్కమ్ టు గాసిప్ అడ్డా. బిగ్ బాస్ షో నుండి రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంతో మంది ప్రేక్షకుల ఓట్లు సంపాదించుకొని బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి నూతన్ నాయుడు మీద సంచలన ఆరోపణలు చేస్తూ శివ అనే సామాజిక కార్యకర్త మీడియా ముందుకొచ్చాడు. ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ నూతన్ నాయుడు గురించి ఎవరు ఊహించని కామెంట్స్ చేశారు. నూతన్ నాయుడు ఒక పొలిటికల్ లాబిస్ట్ అని, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిస్తానని తమను మోసం చేశాడని ఆరోపించారు. ఈ సందర్భంగా నూతన్ ఫోన్ ఆడియో టేప్ను సదరు ఛానల్ బహిర్గతం చేసింది. కీర్తిశేషులు వైఎస్ఆర్, సుజనా చౌదరి, పరకాల ప్రభాకర్ తమకు చాలా సన్నిహితులని చెప్పాడని, నటుడు బాలయ్యను బాలా అని సంబోధిస్తూ తనకు సన్నిహితుడని చెప్పాడని, భువనేశ్వరిని బోనక్క అని పిలుస్తూ వారితో తమకు మంచి సంబంధాలు ఉన్నట్లు చెప్పాడని, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టిస్తానని తమ సోదరుడి వద్ద 3 కోట్లు తీసుకున్నాడని శివ ఆరోపించారు. నూతన్ నాయుడు అసలు కామన్ మ్యాన్ కాదని, గతంలో ఎన్నికల్లో పోటీ చేశాడని, ఎక్కడికి వెళ్ళినా పెద్ద కాన్వాయ్ చుట్టూ మంది మార్బాలంతో వెళ్తాడని, అతను కామన్ మ్యాన్ ఎలా అవుతాడు, ఆయన్ను బిగ్ బాస్ నిర్వాహకులు కామన్ మ్యాన్ కేటగిరీలో ఎలా తీసుకున్నారని శివ ప్రశ్నించారు. నేను ఇప్పటి వరకు బిగ్ బాస్ షో చూడలేదు. మా సోదరుడితో పాటు మోసపోయిన బాధితులు వచ్చి మీరు అప్పటి నుండి వెతుకుతున్న నూతన్ నాయుడు ఇతడే అని చెప్పారు. నేను ఇన్ని రోజులు అతడిని మేదపురెడ్డి నూతన్ కుమార్ అనుకున్నాను. అతడే నూతన్ నాయుడు అని నాకు ఇప్పటి వరకు తెలియదు. మెంటర్ టెక్నాలజీస్ అని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో అతడి ఆఫీస్ ఉంది. అతడి ఆఫీస్ అకౌంట్ డీటెయిల్స్ తీయిస్తే అతడి బాధితుల వివరాలు బయటకు వస్తాయని శివ తెలిపారు. ఇప్పుడు కూడా రాజకీయంగా ఫేమ్ సంపాదించడానికి, రాజకీయంగా లబ్ధి పొందడానికి బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యాడని శివ ఆరోపించారు. మా వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత అతడు కనిపించకుండా పోయాడు. ఆయన్ని వెతకడానికి అతడు ఉంటున్న హౌస్ కి వెళ్తే ఇంటి ఓనర్ చాలా విషయాలు చెప్పాడు. ఒక హీరోయిన్ వద్ద ఇంప్రెషన్ కొట్టేయడానికి 35 లక్షలు ఖర్చు పెట్టాడని తెలిపాడని శివ చెప్పుకొచ్చారు. నూతన్ నాయుడు మీద ఉన్నట్టుండి ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. దీనిపై స్పందించడానికి నూతన్ కూడా బయట లేడు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులకు దారి తీస్తుందో చూడాలి.